హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది టెంపుల్ ఏంటంటే అండి, విశాఖపట్నం దొండపర్తి ఏరియాలో ఉంటుందండి. ఎరుకుమాంబ టెంపుల్ అనమాట. ఈ టెంపుల్ అమ్మవారి విశిష్టత ఏంటంటే, అమ్మవారికి తల ఉండదు. ఆ స్థల పురాణం కూడా నేను మీకు అక్కడ రాస్తారు కదా మనకి టెంపుల్లో స్థల పురాణం ఏదన్నా ఓల్డ్ స్టోరీ ఏమైనా ఉంటే మనకి రాస్తారు. అది కూడా మీకు పెట్టాను, ఎవరన్నా తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే చదువుకుంటారని చెప్పేసి. అమ్మవారు ఇక్కడ వైజాగ్లో రైల్వే స్టేషన్ దగ్గర ఉండేవాళ్ళంటండి. ఆ స్టోరీ వచ్చేసి అది తర్వాత ఆవిడ మూవ్ చేయమని అడుగుతారనమాట. ఆ ఎద్దుల బండి మీద తీసుకెళ్తూ ఉంటారు. ఆ బండి ఎక్కడ అయితే నాకు గుడి అక్కడ కట్టండి అని చెప్పేసి అంటారు. ఈ దొండపర్తి ఏరియాలో గుడి ఇది ఆగిందంటండి, ఎద్దుల బండి. అందుకని వాళ్ళు అక్కడ టెంపుల్ కడతారు అమ్మవారికి. అమ్మవారి పిక్చర్స్ చూపిస్తున్నాను. తల అలా కింద ఉంటుంది అనమాట, ముందంతే ఉంటారు. ప్రతి బుధవారం కూడా పసుపు నీళ్ళతో అభిషేకం చేస్తారండి. ఏదైనా కోరిక అనుకొని పసుపు నీళ్ళతో అభిషేకం చేస్తారు. ఆ కోరిక నెరవేరుతుంది అన్నట్టు ఒక నానుడు అనమాట. తెలియని వాళ్ళు ఎవరైనా చూస్తారని చెప్పేసి నేను చూపిస్తున్నాను. ఆ పసుపు నీళ్ళ బిందెలు చూడండి, చిన్న చిన్న బిందెలు ఉంటాయి. 108 బిందెలు పోయాలి అనుకున్న వాళ్ళైతే కనుక మనకు అక్కడ టెంపుల్ లోపల గర్భగుడిలో అందిస్తారు నీళ్ళు. అలా మనం పోసుకోవచ్చు. నాకు మీకు మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. మీరు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి. ఎవరైనా వైజాగ్లో ఎవరైనా ఉంటే కనుక ఎవరైనా విజిట్ చేసుకోవచ్చండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.